ఈరోజు మన నమ్మిక ఎవరి మీద? మన నమ్మిక వేటి మీద? చాలామంది ప్రపంచంలో తమకున్న ధనం మీద నమ్మిక ఉంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ధనం ఉండడం తప్పని కాదు, కానీ ధనం మీద నమ్మిక ఉంచడం తప్పని బైబిల్ సెలవిస్తూ ఉంది. పౌలు భక్తుడు కూడా అదే అంటాడు తిమోతి పత్రిక రాస్తూ, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక అనే మాట వాడాడు. అంటే యూజువల్గా మనిషికి ధనం పెరిగినప్పుడు లేదా భౌతిక సంబంధమైన ఐశ్వర్యం పెరుగుతున్నప్పుడు గర్వం పెరుగుతుంది. అదేవిధంగా ధనం మీద నమ్మిక పెరిగిపోతుంది. చాలామంది ఈ రోజుల్లో అలాంటి నమ్మిక కలిగి ఉండి పతనం అవుతున్నారు. కానీ నీవు నేను దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, సమస్తమును ధారాళముగా దయచే దేవుని యందు మనం విశ్వసించగలిగితే ఆ జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. కొంతమంది తమకున్న బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. బలము మీద నమ్మిక కలిగిన వారు చాలామంది ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మనం సృష్టికర్త అనే దేవుడు మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి ప్రాణాన్ని అర్పించి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం.